నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్రాగునీరు కలుషితమైన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అసత్య వార్తలు వ్రాయడం సరికాదన్న మేయర్ కావటి, కమిషనర్ కీర్తి. డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్. హిందూ కళాశాలలో జరుగుతున్న బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య. విద్యార్థులు సృజనాత్మకతను కలిగి ఉండడమే శక్తివంతమైన జ్ఞానమని సూచన. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులకు 100% హామీలు అమలు చేయాలని డిమాండ్. తూర్పు నియోజకవర్గంలో ఇంటి ఇంటికి సురక్షిత నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు. కలుషిత మంచినీటితో ప్రజలు రోగాల బారిన పడుతున్నారనే దుష్ప్రచారం చేయడం సరికాదని మేయర్ కావటి మనోహర్ నాయుడు అన్నారు. సోషల్ మీడియా, కొన్ని పత్రికలు రాజకీయ పార్టీలకు కొమ్ము కాస్తూ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై నిరాధారమైన ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ కీర్తి చేకూరి డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబుతో కలిసి మేయర్ కావటి మనోహర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ముగ్గురు డయేరియాతో మృతి చెందారని, 200 మందికి పైగా చికిత్స పొందుతున్నారనే తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. కలుషితమైన నీరు వెళ్లిన ప్రతి ప్రాంతంలో డయేరియా బారిన పడే అవకాశం ఉందని, అక్కడక్కడ ప్రాంతాల్లోని ప్రజలు డయేరియా బారిన పడినట్లు తెలుస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కలుషిత నీటితో 27 మంది మృతి చెందారని గుర్తు చేశారు. పద్మ అనే మహిళ అనారోగ్యంతో మృతి చెందితే ప్రతిపక్ష పార్టీలు రాజకీయ మనుగడ కోసం ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత త్రాగునీరు కలుషితమైన దాఖలాలు ఎక్కడా లేవన్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అసత్య వార్తలు రాయడం సరికాదన్నారు. ఇక్బాల్ అనే వ్యక్తి నిమోనియాతో మృతి చెందినట్లు వైద్యులు రిపోర్ట్ ఇచ్చారన్నారు. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి మంచినీటి కలుషితం అవుతా ఉంది. సుమారు ఒక ముగ్గురు ఈ డయేరియా వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. సుమారు 200 మంది పైచిలకు ప్రజలు హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నారు అని చెప్పేసి రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి. దాన్ని వక్రీకరిస్తూ పత్రికల వాళ్ళు, టీవీల వాళ్ళు, కొన్ని ఛానల్స్, కొన్ని పత్రికల వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణంగా కూడా ఉంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి అసత్యమైనటువంటి వార్తలు రాయటం అనేది భావ్యం కాదు. దయచేసి పత్రికల వాళ్ళకి, మీడియా వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఏదో ప్రతిపక్షాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఇది అసత్యమైనటువంటి ఆరోపణలు చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సరే, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు రాజకీయంగా ఉనికిని కాపాడుకోవటం కోసం ఎన్నికలు సమీపించేటువంటి సమయంలో వాళ్ళందరూ వచ్చి ఏదో అధికార పార్టీ మీద, అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద బురద తీయడం కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. ఆర్ఓస్ టెస్ట్ చేసినా సరే క్లోరినేషన్ తర్వాత ఎక్కడ కూడా మన నీళ్ళలో సమస్య ఉంది అని చెప్పి మనకు తెలియదు. మన రిపోర్ట్స్ అంటే మన హెడ్ వాటర్ వర్క్స్ లో మంచి ల్యాబ్ ఉంది, వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారం కానివ్వండి, లేదంటే రీజనల్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్ ప్రకారం కానీ కానివ్వండి, ఎక్కడ కూడా క్లోరినేషన్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ఈ కొలై కానీ లేదంటే క్లెప్సిలా కానీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నట్టు కానీ మనకి ఎక్కడా లేదు. కాబట్టి దానివల్ల ఇది మనం లింక్ చేయడానికి ఉన్నది రిపోర్ట్స్ బట్టి. సో అందులో ఒక 4 ప్లాంట్స్ కి సంబంధించి వాటర్ పీహెచ్ తక్కువ ఉంది అని ఒక రిపోర్ట్ రావడం జరిగింది. సో వాటర్ పీహెచ్ ఎసిడిక్ గా ఉంది అనే అవుట్ సైడ్ లిమిట్స్ ఉన్నాయని జరిగింది. ఒక ప్లాంట్ లో మాత్రం ఈకోలై కూడా ఉంది అని వచ్చింది. ఆ ప్లాంట్ కాకుమాన్ వారి తోటలో ఉంది. అది శారదాకానికి కిలోమీటర్ దూరంలో ఉన్న ప్లాంట్ లో ఈకోలై కూడా ఉందని చెప్పారు. కాబట్టి దాని మీద మేము ఆ రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఇవన్నీ కూడా రీజనల్ హెల్త్ ల్యాబ్ మెడికల్ డిపార్ట్మెంట్ చేసింది. డయేరియా సమస్యపై ప్రభుత్వం స్పందించాల్సిన రీతిలో స్పందించడం లేదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఇప్పటి వరకు 200 మందికి పైగా డయేరియా బాధితులు జీజీహెచ్లో చికిత్స పొందారన్నారు. బాధితులకు మెరుగైన సేవలు అందించేలా క్షేత్రస్థాయిలో సర్వే చేసి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కలుషితమైన నీటితోనే సమస్య వచ్చిందని ఖచ్చితంగా తెలుస్తుందని, ఈ నేపథ్యంలో అనేక సహాయ కార్యక్రమాలను చేపడుతూ రోగులకు అండగా నిలబడుతున్నామన్నారు. సమస్యను పరిష్కరించేలా ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. సమస్యపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో స్పందించకపోవడంపై ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జనసేన బాధితులకు అండగా నిలుస్తుందన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎందుకు పైప్ లైన్ని మీరు మరమ్మతులు చేసుకోలేకపోయారు? ఎందుకు ఫిల్టర్డ్ వాటర్ సరఫరా మీరు చేసుకోలేకపోతున్నారు? రక్షిత మంచినీటి పథకం కింద మీరు తీసుకురావాల్సిన నీటి సరఫరా పేద ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు కూడా భూగర్భ జలాలపైన ఆధారపడుతున్న గుంటూరు నగరానికి ఎందుకు గత 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని డ్రింకింగ్ వాటర్ రాలేకపోయారు? ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపం ఉంది, మెయింటెనెన్స్ లోపం ఉంది. నాకు అందిన సమాచారం చాలా చోట్ల ఈ మోటార్లు కూడా పనిచేయడం లేదు, ఫిల్టర్ ప్లాంట్స్ లేవు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కూడా సరిగా ఏర్పాటు చేయలేదు వీళ్ళు. ఇంత పెద్ద నగరంలో, ఎంతో గొప్పగా చెప్పుకునే గుంటూరు నగరంలో ఇటువంటి పరిస్థితి రావడం చాలా దారుణం, దురదృష్టకరం. ఇక్కడ రాజకీయ పరంగా మాట్లాడాల్సిన అంశం కానే కాదు. దయచేసి కుటుంబాలకు అండగా నిలబడండి. జనసేన పార్టీ నుంచి మా వంతు మేము ఏ విధంగా సహాయం చేస్తున్నామో ప్రభుత్వం కూడా పెద్ద మనసుతో స్పందించాలి. ఈ కుటుంబాలు పాపం చాలా పేద కుటుంబాలు, వాళ్ళ తరఫున ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి హాస్పిటల్లో ఉండాలంటే వాళ్ళ జీవనోపాధి గురించి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి దేనివల్ల మీరు బురద జల్లుతారు? ప్రతిపక్ష నాయకులపైన, పార్టీలపైన బురద జల్లితే మీకు ఏమొస్తుంది? అది వీళ్ళు మానుకోవాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. విద్యార్థులు సృజనాత్మకతను కలిగి ఉండడమే శక్తివంతమైన జ్ఞానమని విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య అన్నారు. హిందూ కళాశాలలో జరుగుతున్న బాలోత్సవ ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే బాలోత్సవ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొని ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడిని తొలగించి విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు బాలోత్సవాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో బాలోత్సవ వేడుకలు జరుగుతున్నాయని, హిందూ కళాశాలలో 2 రోజుల పాటు జరిగే బాలోత్సవ వేడుకల్లో 2500 మందికి పైగా విద్యార్థులు పాల్గొని 30కి పైగా విభాగాలలో జరిగే పోటీల్లో ప్రదర్శనలు ఇస్తున్నారన్నారు. బాలోత్సవ నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో చలపతి విద్యా సంస్థల చైర్మన్ వైవి ఆంజనేయులు, హిందూ కళాశాల కరస్పాండెంట్ రామకృష్ణమూర్తి, తిరుపతయ్య, బోసుబాబు, ప్రిన్సిపల్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగంలో చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మానసికమైన ఉల్లాసం ఏమీ కూడా లేదు. కనీసం వాళ్ళ యొక్క టాలెంట్స్ ప్రదర్శించడానికి ఒక వేదిక ఏర్పడాలనే ఉద్దేశంతోనే బాలోత్సవాలు ఏర్పాటు చేశాం. నిజం చెప్పాలంటే దీనికి ఇన్స్పిరేషను డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు. డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు అని ఆయన తెనాలి దగ్గర ఆయన గ్రామం. ఆయన కొత్తగూడెంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. 25 ఏళ్ల పాటు ఆయన కొత్తగూడెంలో జాతీయ బాలోత్సవాలు నిర్వహించి ఒక 5 ఏళ్ల క్రితం ఆయన ఆపేశారు. దాన్ని మనం ఇవాళ అందుకుని ఈరోజు ఈ రాష్ట్రంలో 40 చోట్ల బాలోత్సవాలు నిర్వహిస్తున్నాం. గుంటూరు ఒక్కటే కాదు, 40 ప్లేసెస్. క్రియేటివిటీ ఈజ్ ద పవర్, ఇన్నోవేషన్ ఈజ్ ద పవర్. అది ఈ పిల్లలందరికీ ఈ భవిష్యత్ తరానికి మనం చేయాల్సింది. ఈ కార్యక్రమానికి ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారు కానీ ఈ ఆబ్జెక్టివ్స్ అన్నీ ఈ కార్యక్రమం ద్వారా నెరవేరుతాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. సో ఇప్పుడు మారుతున్న కాలంలో ఏం జరుగుతుంది అంటే మీరు ఆలోచిస్తే ఎవరు ధనవంతులు, ప్రపంచంలో ఎవరు ధనవంతులు అవుతున్నారు? బాగా ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు, తయారు చేసేవాళ్ళు ధనవంతులా? లేకపోతే లారీ తయారు చేసేవాళ్ళు, కార్లు తయారు చేసేవాళ్ళు ధనవంతులా? వాళ్ళేం కాదు. ఇంత ముందు రోజుల్లో వాళ్ళు. ఇప్పుడు ఎవరు ధనవంతులు అవుతున్నారంటే ఎవరికైతే ఐడియాస్ ఉన్నాయో, ఎవరికైతే కొత్తగా ఆలోచిస్తున్నారో వాళ్ళు ధనవంతులు. బాలోత్సవం అనేది
ఒక పండుగలాగా ప్రతి సంవత్సరం నిర్వహించడం అంటే దీని వెనుక వారి కష్టం, వారి ఉండేటువంటి పట్టుదల, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా వివిధ పాఠశాలల నుంచి వచ్చిన, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, కలిసిమెలిసి ఈ 2 రోజుల పాటు ఈ పాల్గొనడం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఇంటి ఇంటికి ఉచిత సురక్షిత నీటిని అందించే కార్యక్రమాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ చేపట్టారు. శారదా కాలనీలో వాటర్ ట్యాంకును జిల్లా టీడీపీ అధ్యక్షులు శ్రావణ్ కుమార్, ఇతర నాయకులు ప్రారంభించారు. డయేరియాతో మృతి చెందిన వారి కుటుంబంతో పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని శ్రావణ్ కుమార్, నసీర్ మండిపడ్డారు. డ్రైనేజీ లైన్లు, వాటర్ పైప్ లైన్లతో కలిసి నీటి సరఫరా అవుతుందని అనేక సార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఎవరు కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి లేదు. చనిపోయిన వారికి సరైన దిశగా ఆలోచనలు చేయట్లేదు, వారి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి లేదు. ఓ పక్కన చూద్దామంటే కార్పొరేషన్లో పన్నుల భారం విపరీతంగా పెరిగిపోయింది. ఇంటి పన్ను పెరిగింది, నీటి పన్ను పెరిగింది, చెత్త పన్ను పెరిగింది. పెరిగిన రీతిలో సౌకర్యాలు ఇవ్వలేని దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలి. చనిపోయిన దానికి సరైన చర్యలు తీసుకోకపోవడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితిని గమనించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి గారు నసీర్ అహ్మద్ గారు ఒక 4 ట్యాంకర్ల వరకు మినరల్ వాటర్ని సప్లై చేయాలని నిర్ణయించారు. ఈరోజు మొట్టమొదటి ప్రారంభిస్తూ ఉన్నాం. ఎన్ని రోజులైతే ప్రభుత్వం కార్పొరేషన్ సరిగ్గా నీరు అందించలేదు, అన్ని రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. శారదా కాలనీలో ఈ రోజున మినరల్ వాటర్ ట్యాంకరు రోజుకి 2 కాలనీ వైజ్గా మరి ఉదయం, సాయంత్రం వారి అనువైన సమయాన్ని బట్టి వారు సప్లై చేస్తూ ఉన్నారు. వారిని అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ప్రతి ఒక్క స్లమ్లో కూడా మంచి మినరల్ వాటర్ని అందించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున నగరంలో ఉన్నటువంటి ప్రతి స్లమ్ని కూడా రోజుకు 1 గంట చొప్పున ఒక్కొక్క స్లమ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్క ఇంటికి కూడా మినరల్ వాటర్లు తాగడానికి మినరల్ వాటర్ అందించేటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే చనిపోయినటువంటి కుటుంబాలు ఏదైతే శారదా కాలనీలో చనిపోయినటువంటి ఒక పద్మ అనే యువతికి ఒక 5 లక్షలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ చేసినటువంటి పోరాటమే నిదర్శనం. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా సిపిఐ కార్యాలయంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీ ప్రకారం 100% న్యాయం చేయాలని కోరుతూ బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. గత 9 సంవత్సరాల్లో అగ్రిగోల్డ్ బాధితులు అనేక పోరాటాలు చేసి విజయాలు సాధించారని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను గత ప్రభుత్వం జప్తు చేస్తే వైసీపీ నామమాత్రంగా నిధులు ఇచ్చి బాధితులను మభ్యపెడుతుందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ బాధితులకు 30,000 కోట్ల రూపాయలను చెల్లించడంతో పాటు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. రాజధాని విషయంలో వైసీపీ దొంగ మాటలను మానుకోవాలన్నారు. నగరంలో డయేరియాతో 2 మృతి చెందితే ప్రభుత్వం పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేతిలో మీరు చెప్పిన లెక్క ప్రకారము ఇన్ని వేల కోట్ల ఆస్తులుంటే 5 ఏళ్లుగా బాధితులకి నామమాత్రంగా డబ్బులు ఇచ్చి మమాని ఎందుకు అనిపిస్తున్నారు? ఇది మాట తప్పటం, మడం తిప్పటం కాదా? ఆటలాడే పని కాకుండా పూర్తి న్యాయం చేకూర్చండి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తున్నాం. ఈ అంశాలతో ఈ బహిరంగ లేఖకు ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే మాటకి కట్టుబడి అమలు జరపమని విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 18, 19 తేదీల్లో విజయవాడలో రిలే దీక్షలను ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం చేపట్టనుంది. ఈ దీక్షలను జయప్రదం చేయాలని సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు కోరారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ రెవెన్యూ సహాయకులకు పే స్కేల్తో పాటు 2018 నుండి రికవరీ చేసిన డీఏ బకాయిలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మె చేసేందుకు కూడా వెనకాడమని హెచ్చరించారు. రెవెన్యూ మంత్రి గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, సీసీఎల్ఏ గారు కానీ ఒక నెల ఈ 10,500 రూపాయల జీతంతో బతకగలరా? మీ కుటుంబాన్ని బతికించుకోగలరా? ఇది మేము అడుగుతున్నది. కాబట్టి తక్షణం ముఖ్యమంత్రి గారు చెప్పిన హామీని నిలబెట్టుకోవాలి.
అటెండరు, వాచ్మెను, విఆర్ఓ, రికార్డ్ అసిస్టెంటు, డ్రైవర్లు ఈ ఖాళీ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు దాకా ఉన్నటువంటి 30% ఏదైతుందో దాన్ని 70% పెంచమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆ రకంగా మా న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయమని చెప్పేసి ప్రభుత్వానికి గత 4.5 సంవత్సరాలుగా మొరబెట్టుకున్న ఈ ప్రభుత్వం పెడచెవిని పెడతా ఉంది. మేము ధర్నాలు ప్రదర్శనలు చేస్తే కాకతాళీయంగా ముఖ్యమంత్రి గారు 500 రూపాయలు డిఏ ఇస్తున్నారు, అది మాత్రం ఇచ్చారు, చేతులు దులిపేసుకున్నారు. మరి జీతభత్యాల విషయం ఏంటి? పెరుగుతున్న ధరలతో మేము ఎట్లా బతకాలి? మా ఉద్యోగాల భద్రత ఏంటి? ఇది మేము అడుగుతున్నది. ఈ న్యాయమైన డిమాండ్ల కోసం 18, 19 తారీఖుల్లో విజయవాడలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తా ఉన్నాం. ఆర్వీఆర్ఎన్జేసీ ఇంజనీరింగ్ కళాశాల 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి అతిథులుగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అడ్వైజర్ వజా సాంబశివయ్య, సినీ హీరో తొట్టెంపుడి గోపీచంద్ పాల్గొన్నారు. తొలుత ఈ కార్యక్రమంలో కళాశాల ప్రాంగణంలోని రాయపాటి వెంకట రంగారావు, జాగర్లమూడి చంద్రమౌళి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాలలో అర్హులైన 277 మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 55,40,000 రూపాయల పూర్ అండ్ మెరిట్ స్కాలర్షిప్లను కళాశాలలోని వివిధ కోర్సులలో ఉత్తమ ఫలితాలు సాధించిన 19 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకులను ప్రకటిస్తూ ఎండోమెంట్ క్యాష్ అవార్డులను అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు చేసిన జానపద, సాంస్కృతిక, నృత్య నాట్య ప్రదర్శనను, వెస్ట్రన్ డాన్స్, మిమిక్రీ మరియు వివిధ సందేశాత్మక నాటక ప్రదర్శనలు ఉత్సాహంగా సాగాయి. మార్చి 2వ తేదీన జరిగే ప్రత్యామ్నాయ సాంస్కృతిక మేళాను జయప్రదం చేయాలని దళిత సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ముందుకు తీసుకెళ్లేందుకు జరిగే ప్రత్యామ్నాయ సంస్కృతి మేళాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. కత్తి పద్మారావు అంటే దళిత ఆత్మగౌరవానికి ప్రతిరూపమైన వ్యక్తి అని, ఆయనపై మతోన్మాద ముసుగులో మనువాదులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నామన్నారు. అంబేద్కర్ సూచించిన విలువలను సమాజానికి వివరిస్తూ విజ్ఞాన మందిరంలో జరిగే మేళాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మయ్య, పాగళ్ల ప్రకాష్, విద్యాసాగర్, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజా సంఘాల సమన్వయంతో ప్రత్యామ్నాయ సంస్కృతి మేళా కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ గారి సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్లేదానికి డాక్టర్ కత్తి పద్మారావు గారి నాయకత్వంలో ఈ మార్చి 2వ తారీఖు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అనేకమైన రచయితలు, అదేవిధంగా మేధావులు, ప్రజాసంఘ నాయకులు, అన్ని పార్టీ ప్రత్యామ్నాయంగా ఆలోచించే మేధావులు అందరూ ఈ సభలో పాల్గొంటారని, వైసీపీ మధ్యవర్తుల కారణంగా తమకు సరైన గుర్తింపు లభించలేదని మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి ఆరోపించారు. ఫిబ్రవరి 19న తాడిశెట్టి కుటుంబాన్ని నమ్ముకున్న ఆత్మీయులతో సమావేశం నిర్వహించి తన భవిష్యత్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిపారు. గుంటూరులో తాడిశెట్టి మురళి మీడియాతో మాట్లాడారు. వైసీపీలో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని, జగన్మోహన్ రెడ్డి కోసం వాటిని దిగమింగుకున్నట్లు చెప్పారు. వెంకన్న దర్శనమైనా రోజుకి 10 సార్లు చేసుకోవచ్చు, కానీ సీఎం జగన్ దర్శనం కష్టమని తెలిపారు. 2018లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో చేరడం జరిగింది. మరి 2019 ఎలక్షన్లో గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్టు విశేషంగా కృషి చేసి అక్కడ అభ్యర్థులు గెలవడానికి మేమెంతో మా యొక్క పాత్రను అక్కడ పోషించడం జరిగింది. ఎప్పుడు కూడా మాకు ఎటువంటి గుర్తింపు ఇవ్వని పరిస్థితిని మేము గమనించాం. తాడిశెట్టి ఫ్యామిలీని అభిమానించేటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఈ రోజున నిలదీసే పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నాం. 19వ తారీఖు సోమవారం 10:30కి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పద్మావతి కళ్యాణ మండప వేదికగా రామరాజు ఫౌండేషన్, వాగ్గేయి సంగీత నిలయం సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8 గంటల నుండి నిర్విరామంగా 12 గంటల పాటు ప్రముఖ వీణా విద్వాంసుల వీణాటుడి ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకుంది. వీణ కళాకారులు రామరాజు, లక్ష్మీ శ్రీనివాస్, బి రవికిరణ్, ఏ భారతీదేవి, వి శ్రీవిద్య, ఆర్ పద్మా చక్రవర్తి, ఎస్ నాగలక్ష్మి, కె శశిధర్, ఎం సరయు, శ్రీ మార్కోస్ కచేరీలు సంగీతాభిమానుల్ని అలరించాయి. 4 గంటల పాటు సామూహికంగా పంచరత్న కీర్తనలను వీణలపై పలికించారు.
టాప్ గ్రేడ్ వీణా కళాకారుడు డి శ్రీనివాస్ ప్రధాన కచేరీ సంగీతాభిమానుల్ని ఉర్రూతలూగించింది. వీరికి మందగంపై పిఎస్ ఫల్గున్, గణంపై హరిబాబు వాయిద్య సహకారాన్ని అందించారు. ఈమని శంకర శాస్త్రి స్మారక పురస్కార ప్రదానోత్సవ సభకు సంస్థ చైర్మన్ డాక్టర్ రామరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు పి విజయబాబు పాల్గొన్నారు. డాక్టర్ రామరాజు శ్రీనివాస్ దంపతులు అతిథులు వీణా కళాకారుడు శ్రీనివాస్ కు ఈమని శంకరశాస్త్రి స్మారక పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. రామరాజు శ్రీనివాస్ దంపతులను విజయబాబు అభినందించారు. కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ ఓలేటి పార్వతీశం, డాక్టర్ బూసురపల్లి వెంకటేశ్వర్లు, ఆలయ అధ్యక్షులు సిహెచ్ మస్తానయ్య పాల్గొన్నారు. ద్వితీయ వీణాచరి కార్యక్రమాన్ని ఈరోజు వెంకటేశ్వర దేవాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి 9 మంది వీణా కళాకారులు తమ వీణా కచేరీల ద్వారా అలరించారు. ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగింది. సాయంకాలం పంచరత్న సేవ కూడా జరగడం. ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ కచేరీ డి శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. టాప్ గ్రేడ్ కళాకారులు, వారు వీణా కళాకారులు, వారు ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నారు. వారికి ఈరోజు ఈమని శంకర శాస్త్రి గారి స్మారక పురస్కారం కూడా అందజేయడం జరుగుతుంది. మా పానీపూరి బండిని కంట్రోల్ చేయడం వల్ల కాదు, ఎప్పుడైతే మురికి నీళ్లు డ్రింకింగ్ వాటర్ ను నియంత్రిస్తే డయేరియా పూర్తిగా కంట్రోల్ అవుతుందని డాక్టర్ శనక్కాయల రాజకుమారి అన్నారు. పానీపూరి బండ్లని కంట్రోల్ చేయడం వల్ల డయేరియా పూర్తిగా కంట్రోల్ అవ్వదు. ఎప్పుడైతే ఈ మురికి నీళ్లు, ఈ డ్రింకింగ్ వాటర్ ఉంటాయో పేద ప్రజలు నిత్యం ఇక్కడే పట్టుకుంటూ ఉంటారు. దీనివలన డయేరియా అనేది వస్తూనే ఉంటుంది. ఈ మురికి వాటర్ని నియంత్రిస్తేనే డయేరియా అనేది పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అభ్యుదయ మహిళా కళాశాల ఆధ్వర్యంలో ఫ్యూజన్ ఫెస్ట్ 2024 జరిగింది. ఈ ఫెస్ట్ లో స్టూడెంట్స్ పాల్గొని సీనియర్ కు ఫేర్వెల్, జూనియర్స్ కు వెల్కమ్ పలికారు. విద్యార్థులతో పాటు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉన్నత భవిష్యత్ కోసం ఎలాంటి అడుగులు వేయాలో అధ్యాపకులు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కల్చర్ ఈవెంట్స్ ను స్టూడెంట్స్ ఫుల్ జోష్ తో ఎంజాయ్ చేశారు. ఫ్రెషర్స్ పార్టీ ఇక్కడ జూనియర్స్కి వీళ్ళు ఫేర్వెల్ ఫ్రెషర్స్ జరుపుకున్నారు. అట్ ది సేమ్ టైం ఫైనల్ ఇయర్స్కి ఫేర్వెల్ కూడా ఇచ్చారండి. చాలా గ్రాండ్గా జరుగుతోంది వి కన్వెన్షన్లో. ఇదేంటంటే చక్కటి అవకాశం వాళ్ళ పిల్లల యొక్క అభిరుచులు అన్ని టాలెంట్స్ చూపించుకోవడానికి. ప్రతి సంవత్సరం ఇలా జరుగుతూ ఉంటుందండి ఫేర్వెల్, ఫ్రెషర్. ఓకే, మాకు ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన వారు ఉదుపు సూర్యలక్ష్మి గారు. ఆవిడ నాగార్జున యూనివర్సిటీలో ఏఐ, డేటా సైన్స్ అండ్ అట్ ద సేమ్ టైం మెషిన్ లెర్నింగ్ గురించి మాకు బ్రీఫ్గా పీపీటీ ప్రజెంటేషన్ చూపించారండి. దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ టు ద స్టూడెంట్స్. మేము ఇన్వైట్ చేసామండి దీనికి. అండ్ మా చీఫ్ గెస్ట్ మాకు చాలా మెమరబుల్ అండ్ చాలా ఇన్స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారండి. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అనమాట. మేము ఫ్యూచర్లో ఏ కోర్స్ చేయాలి, ఆ కోర్స్ ఎటువైపు వెళ్ళిద్ది, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఏఐ మీన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటన్నిటి గురించి మాకు డీప్గా అనాలిసిస్ ఇచ్చారండి. అది మాకు చాలా యూజ్ అయింది. ఈరోజు మేము ఆవిడ గైడెన్స్ ద్వారా నెక్స్ట్ మా స్టెప్ ఆఫ్టర్ డిగ్రీ మేము ఎటు వెళ్ళాలి ఏంటి అని చెప్పని చాలా ఇన్ఫర్మేషన్ మేము ఆమె నుంచి గ్యాదర్ చేసుకున్నాము. ఆ స్పీచ్ మాకు ఒక ½ an hour ఇచ్చారు. దట్ వాజ్ మైండ్ బ్లోయింగ్ అండ్ వెరీ ఇన్స్పైరబుల్ అండ్ మోటివబుల్ స్పీచ్ అనమాట. జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 55వ డివిజన్ అధ్యక్షులు కొనిదేటి కిషోర్ ఆధ్వర్యంలో డొంక రోడ్ పరిసర ప్రాంతాల్లో
నగర జనసేన పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ పర్యటించారు. ప్రజలతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీసం ప్రజలకు తాగేందుకు మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఎమ్మెల్యే ముస్తఫా ఉన్నారని దుయ్యబట్టారు. ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా నేడు అన్నదాన సమాజం ఆడిటోరియం నందు డాక్టర్ బిఆర్ సుశీల్ కుమార్ సౌజన్యంతో స్వరాలాపన కార్యక్రమం జరగనుంది. వివిధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రాగునీరు కలుషితమైన దాఖలాలు ఎక్కడా లేవు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అసత్య వార్తలు వ్రాయడం సరికాదన్న మేయర్ కావటి, కమిషనర్ కీర్తి. డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ఘటనపై సమగ్ర విచారణ జరిపి రిపోర్ట్ బయట పెట్టాలని డిమాండ్. హిందూ కళాశాలలో జరుగుతున్న బాలోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్య. విద్యార్థులు సృజనాత్మకతను కలిగి ఉండడమే శక్తివంతమైన జ్ఞానమని సూచన. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు. అగ్రిగోల్డ్ బాధితులకు 100% హామీలు అమలు చేయాలని డిమాండ్. తూర్పు నియోజకవర్గంలో ఇంటి ఇంటికి సురక్షిత నీటిని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ నేతలు శ్రావణ్ కుమార్, నసీర్ అహ్మద్. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపాటు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.